वेरी गुड मॉर्निंग चिल्ड्रन। आज मैं निबंध के बारे में बताऊंगा। निबंध क्या है? राष्ट्रभाषा हिंदी माने क्या है? जातीय भाषा हिंदी। सभी ध्यान से सुनिए। हमारा भारत एक विशाल देश है। इसमें अनेक राज्य हैं। प्रत्येक राज्य की अपनी प्रादेशिक भाषा होती है। राज्य की सीमा के अंदर प्रादेशिक भाषा में काम चलता है, परंतु राज्यों के बीच में व्यवहार करने के लिए एक सामान्य संपर्क भाषा की आवश्यकता है। देश की प्रादेशिक भाषाओं में जिसे अधिक लोग बोलते और समझते हैं, वही देश की राष्ट्रभाषा बन सकती हैं। इन सभी गुणों के होने के कारण, प्राचीन संस्कृति और सभ्यता से पूर्ण होने के कारण हिंदी भाषा राष्ट्रभाषा घोषित की गई है। इसलिए देश के करोड़ों लोगों से बोली जाने वाली हिंदी को हमारे संविधान ने राष्ट्रभाषा घोषित की। अंतर प्रांतीय और अखिल भारतीय व्यवहारों के लिए हिंदी का उपयोग किया जा सकता है और प्रत्येक राज्य में वहाँ की प्रादेशिक भाषा और राज्य भाषा बनी है। ओके, मालूम है ना हमारा भारत कैसा देश है? एक विशाल देश है। ओके, इसमें अनेक राज्य हैं। ओके, प्रत्येक राज्य में अपनी प्रादेशिक भाषा। మన భారతదేశం చాలా విశాలమైన దేశం, ఇక్కడ అనేక రాజ్యాలు ఉన్నాయి. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ లైక్ आंध्र प्रदेश महाराष्ट्र तमिलनाडु लाइक दैट. ओके, इन आंध्र प्रदेश में तेलुगु, महाराष्ट्र में मराठी, तमिलनाडु में तमिल इसी तरह बोली जाती है ना. सो ये सभी लैंग्वेजेस क्या हैं? प्रादेशिक भाषा कहते हैं. प्रत्येक राज्य की अपनी ప్రాదేశిక భాష होती है. ఓకే, అక్కడ ప్రాంతాల భాషని ప్రాదేశిక భాష అని చెప్పి అంటారన్నమాట. राज्य की सीमा के अंदर प्रादेशिक भाषा में काम चलता है. ఓకే, సో అక్కడ రాజ్యంలో అక్కడ ప్రాంతాలను బట్టి మాట్లాడే ఆ ప్రదేశాన్ని బట్టి ఆ లాంగ్వేజెస్ సరిపోతుంది అక్కడ మాట్లాడుకోవడానికి. लेकिन परंतु ओके కానీ राज्यों के बीच में व्यवहार करने के लिए ఒక ప్రదేశం ఒక దేశం వాళ్ళు ఇంకో దేశంతో మాట్లాడుకోవాలంటే వ్యవహారక భాష అనేది అవసరం అన్నమాట. ఓకే, ఒక సంపర్క భాష అనేది అవసరం అన్నమాట. సో देश की प्रादेशिक भाषाओं में जिसे अधिक लोग बोलते और समझते हैं, वही देश की राष्ट्रभाषा बन सकती हैं. సో ఆ సంపర్క భాష ఏదైతే ఉండాలి అంటే ఎక్కువగా ప్రజలు మాట్లాడే భాషే ఉండాలి, అందరికీ కూడా అర్థమయ్యే భాషే ఉండాలి. సో అది ఆ భాషనే మన జాతీయ రాష్ట్ర భాషగా అవుతుందన్నమాట. ఓకే నా मालूम है ना. సో इन सभी गुणों के होने के कारण प्राचीन संस्कृति और सभ्यता से पूर्ण होने के कारण हिंदी भाषा రాష్ట్రభాష ఘోషిత్ की गई है. ఓకే, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంతేకాకుండా ఆ భాషకి ఎలా ఉండాలి? ప్రాచీన సంస్కృతి ఉండాలి. ఓకేనా, కల్చర్ అనమాట. మన ప్రాచీన సంస్కృతి యొక్క గొప్పతనం అంటే చూసినట్లయితే సూరదాస్ని, కబీర్దాస్ ఇలా ఎంతోమంది కవులు మన హిందీలో ఎన్నో సాహిత్యాలను కూడా వర్ణించారు. హిందీ సాహిత్యం యొక్క గొప్పతనాన్ని కూడా తెలియచేశారు. సో అటువంటి భాష అనమాట. సో అందుకని హిందీ భాషని మన రాష్ట్ర భాషగా ప్రకటించడం జరిగిందనమాట. ఓకే, మాలూమ్ హై నా. ఇన్ సో మెనీ లాంగ్వేజెస్ ఆర్ దేర్, బట్ హిందీ ఓన్లీ అవర్ నేషనల్ లాంగ్వేజ్. వై? because so many members know
దట్ లాంగ్వేజ్, హౌ టు టాక్ అన్నది. ఓకే, అలా అన్నది అందరికీ కూడా మాట్లాడడం వచ్చు. ఓకేనా. సో తెలుసుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, హిందీ మాట్లాడడం తెలుసుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఓకేనా. సో బికాజ్ ఇన్ ఇండియా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్పీక్ ఇన్ హిందీ. ఓకే. అండ్ ఓకే, సో and so many members know how to talk. That's why in Hindi only our national language. ఓకే, మాలూమైనా. అంతేకాకుండా సాహిత్య పరంగా కూడా దీనికి, ఇతిహాసాల పరంగా కూడా ఎంతో మన సంస్కృతిని యొక్క గొప్పదనం గురించి కూడా హిందీలో వర్ణించడం జరిగిందనమాట. సో అటువంటి భాష. అంతేకాదు ఈజీ లాంగ్వేజ్, ఆసానీ భాష. హిందీ చాలా ఆసానీ భాష. ఇస్కి లిపి మానే క్యా హై స్క్రిప్ట్, ఖड़ी देवनागरी लिपि है. क्या है इसका अर्थ है जो लिखा जाता है वही पढ़ा जाता है. అది రాయడానికి వీలుగా ఉంటుంది, ఏదైతే రాస్తున్నామో అది చదవగలం కూడా అనమాట. ఓకేనా. सो दैट्स वाई हिंदी इज़ आवर नेशनल लैंग्वेज. इसलिए देश के करोड़ों लोगों से बोली जाने वाली हिंदी को हमारे संविधान ने राष्ट्रभाषा घोषित की गई है. ఓకేనా. సో ఎంతోమంది కోట్ల మంది ప్రజలు ద్వారా మాట్లాడబడుతుంది కాబట్టి హిందీ మన నేషనల్ లాంగ్వేజ్గా ప్రకటించడం జరిగింది. ఓకే. सो अंतर प्रांतीय और अखिल भारतीय व्यवहारों के लिए हिंदी का उपयोग किया जाता है. ఓకే, మన ప్రాంతీయ భాషతో పాటుగా హిందీ కూడా ఉపయోగించడం జరుగుతుందన్నమాట. प्रत्येक राज्य में वहाँ के प्रादेशिक भाषा और राज्य भाषा बनी है. ఓకే, ప్రత్యేక రాజ్యంలో ఓకే అక్కడ ప్రాదేశిక భాషతో పాటుగా హిందీ భాషను కూడా అక్కడ మాట్లాడడానికి ఉపయోగిస్తుంది అనమాట. ఓకేనా. ప్రాంతీయ భాషతో పాటుగా హిందీ నేషనల్ లాంగ్వేజ్గా కూడా ఉందన్నమాట. సో ఆల్ ఆఫ్ యూ లెర్న్ హిందీ ప్రాపర్లీ. ఓకే, ఇప్పుడు మీరు మళ్ళీ చూసినట్లయితే సెకండ్ లాంగ్వేజ్ హిందీ యాజ్ ఏ సెకండ్ లాంగ్వేజ్. నో. సో సెకండ్ లాంగ్వేజెస్గా హిందీ స్కూల్స్లో పెట్టాం కదా, ఉన్నాయి కదా. సో అందుకనేసి అనమాట హిందీ స్కూల్స్లో సెకండ్ లాంగ్వేజ్ కింద ఉంటుంది మీకు. సో అలాగనమాట. సో ఎవ్రీ పర్సన్ లెర్న్ హిందీ ప్రాపర్లీ. నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది, మన నేషనాలిటీ అనేది పెరుగుతుంది అనమాట. ఓకేనా. వీఆర్ వెల్ అవేర్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ ద హిందీ నేషనల్లీ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్లీ. సో we can build our bright future. Okay, everyone anamata. Okay, you can build your bright future through this Hindi language. Okay, therefore choosing Hindi alone as a first language or second language is advantageous to you for your ఫర్దర్ స్టడీస్. ఓకే, మీ స్టడీస్లో ఏదైనా కూడా ఫస్ట్ లాంగ్వేజ్ కింద కానీ సెకండ్ లాంగ్వేజ్ కింద కానీ ఎన్నుకోవడానికి చాయిస్ ఈజ్ యువర్స్. సో లెర్న్ ప్రాపర్లీ హిందీ, ఆల్ ఆఫ్ యూ రీడ్ దిస్ నిబంధ్. ఓకే, థ్యాంక్ యూ.